ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధన కార్యక్రమం మీ అందరికీ వందనాలు పిల్లారా. మిమ్మల్ని అందరు నేను స్వాగతిస్తున్నా. దేవుడు మనలను మన యొక్క పరిచర్లను బేతేలు పరిచర్లను దేవుడు దీవిస్తూ ఇప్పటివరకు నడిపిస్తున్నటువంటి దేవుడికి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. మరొకసారి ఈ యొక్క ఆదివారం కార్యక్రమాన్ని ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మాతో కూడా ఏకీభవించి దేవుని గణపరుచుదాం. పిల్లరా, ఇది దేవుని యొక్క శక్తిని కొనియాడేటువంటి, స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దేవుని నామాన్ని ఘనపరచడానికి మాతో కూడా ఏకీభవించండి. మనందరం కలిసి ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక హృదయంతో దేవుని గణపరుచుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతోటి ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. జీవం కలిగినటువంటి మా తండ్రి, మరొకసారి నా ప్రభా ఈ ఉదయకాల ఆరాధన కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మా మధ్యకి రమ్మని విజ్ఞాపన చేస్తున్నాను స్వామి. నీతిమంతుడవు, పరిశుద్ధుడైన మా ప్రభా, పరలోకమందు మా కొరకు నా తండ్రి నిత్యము మా ప్రభా మా తండ్రి దగ్గర విజ్ఞాపనలు చేస్తూ నా తండ్రి మా యొక్క ప్రతి అవసరం తీరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధానుడా మీకు వందనాలు. నీ పునరుద్ధాన శక్తిని మేము ఆశ్రయిస్తున్నాం. నాయనా, నీ కనికరము మా మీద ఉంచండి. ఈ ఆరాధన కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తున్నా. నాయనా, ఇక్కడే కాదు, నేను సార్వత్రిక క్రైస్తవ సంఘ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి స్వామి. ప్రతి ఒక్క చోట ప్రతి ఇంట్లోనే జరుగుతూ ఉన్నాయి కనుక ఆ ఇల్లుని మీ తండ్రి మా ప్రభా దేవాలయంగా మార్చండి. నీ ప్రజలను మా తండ్రి మా ప్రభా ఉత్తేజంతోనూ మా తండ్రి నాయన జయోత్సాహంతోనూ నాయన మా ప్రభా ఆశీర్వదించి మహిమ పొందమని అడుగుతున్నాను నాన్న. ఈ కార్యక్రమం చూస్తుంటే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మీ నా మహిమ కొరకు నిలబెట్టండి. ఆయన బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నా ప్రభా నా తండ్రి ఉద్యోగం అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి. ఆయన తిరిగి పోగొట్టుకున్నంతా కూడా తిరిగి సమకూర్చి నీ బిడ్డలను నా తండ్రి నిలబెట్టండి. కన్నీరు తుడవండి, వేదనలు తీసివేయండి తండ్రి. పునరుద్ధానటువంటి శక్తి మీద నాయన మా తండ్రి మీ మీద ఆధారపడుతున్నాం. నాయన మీరు అన్నిటి మీద జయం పొంది మా కొరకు నా తండ్రి సమస్త ఈవులను అనుగ్రహించడానికి రెడీగా ఉన్నారు నాయన. మీ ఈవులను పొందుకోవడానికి, మీ ఆశీర్వాదాలు నా తండ్రి తీసుకోవడానికి మమ్మల్ని సన్నద్ధులు చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామము ఉదయకాలం నిత్యంగా మహిమపరచబడును గాక. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. దేవుని పిల్లలు పాటలు పాడి దేవుని కనపరుస్తారు. పిల్లలు, దేవుని బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరి గృహాన్ని దేవుడు మందిరాల్లాగా మార్చినాడు ఈ దినాల్లో. అందుని బట్టి దేవుడిని స్తుతిద్దాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా వి ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ లివింగ్ గాడ్. కాబట్టి మన మధ్యలో ఉన్న గొప్ప దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరుద్దాం. మనందరికీ వచ్చిన పాట మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. మన పాటల పుస్తకాల్లోంచి 677వ పాట, సాంగ్ నంబర్ 677. దేవుని స్తుతిస్తూ నామాన్ని కనపరుద్దామండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దేవుని సన్నిధిలో కూర్చున్నాం ప్రతి ఒక్కరు. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు, మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధనా
కాపాడుకునే ఆ గొప్ప దేవుని స్తుతిద్దాము. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి, నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. నిత్యము వసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే, నిత్యము వసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే, నమ్మిన వారిని రక్షించువాడు, నిత్య జీవము దయచేయువాడు, నమ్మిన వారిని రక్షించువాడు, నిత్య జీవము దయచేయువాడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. మహిమోన్నతుడు మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహారాజైన దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలులో దేన్ని మరువకము అనేసి. మరి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఒక ఊపిరితో ఉన్నాము అంటే, ఎంతోమంది ఈ సిచ్యువేషన్లో లేరు, ఎంతోమంది చనిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనకిచ్చిన ఈ ఊపిరిని బట్టి, ఈ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాము. పాట సంఖ్య 68, సాంగ్ నెంబర్ 68. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం.
స్తుతించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని స్తుతిద్దాము. ఆత్మస్వరూపుడైన దేవుని మన పూర్ణ ఆత్మతో దేవా మమ్మల్ని అభిషేకించి ఈ సమయంలో దేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాము. పరిశుద్ధాత్ముడా నాపైకి రమ్ము, పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా అంటూ ఈ పాట పాడుకుందాము. పాట సంఖ్య 518. ఆనంద తైలాభిషేకం నిమ్ము ఆత్మస్వరూపుడా అనే పాట పాడుకుందాం. ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా. పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా. ఆత్మస్వరూపుడా,
చేసుకుందామండి. దేవునికి స్తోత్రం. మనం అందరూ లేచినట్లయితే దేవుని ఆరాధన చేసుకుందాం. మరొక సమయము దేవుడు మనకిచ్చి దేవుని గణపరచడానికి, దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని గణపరిచేటువంటి కృప దేవుడు మనకి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం దేవుడు ఇచ్చిన పిల్లరా అందరూ లేచినబడండి. మీ పిల్లలతో మీరు అందరూ కూడా లేచినబడి దేవుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. మన రెండు హస్తాల పైకెత్తి ఆయన ఆకాశము తట్టు మనం ఆకాశం సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవునిగా తట్టు మన రెండు చేతులు పైకెత్తి దేవా మీకే స్తోత్రాలు ఆయన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకే మహిమ నాయన మాకు కాదు తండ్రి, మీకే స్తుతులు 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 స్తుతులు. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు. ఆలోచనకర్త నీకే వందనాలు నాయన. బలవంతుడవు నిత్యుడవు తండ్రివి, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా నీకే స్తోత్రాలు. గొప్ప కార్యములు చేసిన దేవుడా మీకే స్తోత్రాలు నాయన. మీకు సాటినటువంటి వాడు ఎవ్వరు లేరు స్వామి. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఆరాధనకు యోగ్యుడు నీకే స్తోత్రములు. మా తండ్రి, మా ఆధారభూతుడు నీకే స్తోత్రములు. మా ప్రాణమైనటువంటి వాడ నీకే స్తోత్రములు. మా జీవమా మా తండ్రి మీకే స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే స్తోత్రాలు నాయన. మా ప్రధాన కాపరి మా యజమానుడు నీకే స్తోత్రాలు. మా రక్షకుడు నీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడ మహోన్నతుడ మహోన్నతుడ. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. నైనా నా తండ్రి నీ పిల్లల కొరకు స్తోత్రం, నేను సంఘాల కొరకు స్తోత్రములు నైనా. మా తండ్రి నా తండ్రి ఇంట్లోనే ఉండి నా తండ్రి మిమ్మల్ని కనపరుచుండి బిడ్డల కొరకు స్తోత్రాలు అయా. మా తండ్రి మా స్థుతులను అందుకోండి తండ్రి, మా ఆరాధన స్వీకరించండి నైనా. మాకు ప్రత్యక్షత కండి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నాయన. మీకు వందనాలు మా తండ్రి, మా నాథుడవు, సత్యస్వరూపుడు, పరిశుద్ధుడు 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 అని 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ కోటాను దేవదూతల సమూహంతోనూ అయా మా తండ్రి కిరూబులతోనూ సరాపులతోనూ నిత్యము పగడపడుచున్నటువంటి మా తండ్రి సర్వ సృష్టి ఏకమై మిమ్మల్ని కనపరుస్తున్నది నాయన. నీకే స్తోత్రములు. ఆకాశములందు సమస్తములు, భూమిని అంత సమస్తములు నా ప్రభువా మా తండ్రి, సముద్రములందరూ సమస్తమును సృష్టించి ఏలుతున్నటువంటి నా దేవుడా నీకే స్తోత్రం. ఏలుబడిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకే స్తోత్రం. మా పట్ల మీరు చేసిన మేలు కొరకు, ఉపకారముల కొరకు, నా తన అద్భుత కార్యాల కొరకు, సూచిక్రియల కొరకు, మా స్వస్థత కార్యాల కొరకు స్తోత్రాలు నాయన. మా పోషకుడు నీకే మీకే 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 మహిమ చెల్లించుకుంటున్నాను నాయన. మీకే స్తోత్రాలు నాయన. మా తండ్రివి మా తండ్రివి నీవే, మా తండ్రివి నీవే, మా తండ్రివి నీవే, మా తండ్రివి నీవే. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు నాయన. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. రాజుల నుండి బలమైన చేతితో, నెలరాజుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేసిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, భారతముల బోనాదులు వనకెను. గ్లోరీ
వందనాలు చెప్పండి పిల్లరా. స్తోత్రం పాడండి. హల్లెలూయా. ఆరాధన చేయండి. దేవుని మహిమపరచండి పిల్లరా. మన ఆరాధన ఆగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తనలో తానుండి వాచినాకి, తనలో తానుండి వాచినాకి, దహించి వేసెను వైరుల నేల, దహించి వేసెను వైరుల నేల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. మహోన్నతుడా మీకే స్తోత్రాలు నాయన. మనాథుడవు, సత్యస్వరూపుడవు, పరిశుద్ధుడైన మా తండ్రివి, కృతజ్ఞతలు తండ్రి. మా బలము, మా కేడుము, మా ఆశ్రయ దుర్గము, మా రక్షణ శృంగమైనటువంటి నా దేవుడా నీకే స్తోత్రములు. ప్రజల నుంచి, అన్య జనాంగంలో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి, ఆయా గోత్రముల నుంచి, ఆయా వంశాల నుంచి ప్రజలను నా తండ్రి ఆయా ప్రాంతాల నుంచి మీరు రక్షించుకుని మీ కొరకు ఒక రాజ్యాన్ని నా ప్రభావ ఒక జనాన్ని మా ప్రభు మీరు ఏర్పరచుకున్నందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్న నాథుడవు నాయన. మా ఆరాధనకు ఆధారభూతుడవు తండ్రి. మా జిహ్వా ఫలము మీకు అర్పిస్తున్నాం నాథ. సత్యస్వరూపుడా మా యేసయ్య మీకే స్తోత్రాలు. మా ప్రభా మా కొరకై సమస్తము చేసేటువంటి దేవుడా ఆయన, మా కొరకైనా తను వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల నీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు నాయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ కొరకు నాయన రాజులైనటువంటి యాజక సమూహంగాను నాయన మా తన పరిశుద్ధ జనంగాను దేవుని సొత్తైనటువంటి ప్రజలంగా నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకే స్తోత్రాలు నాయన. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను, మీకే కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. తీరునా నా కోరిక చేరితి పదల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీలాగే నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చాలి. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది.
పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో ఇలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో గ్లోరీ ఉండాలని యేసునాలో ఎంతో ఆశ ఉన్నది. Praise the Lord, hallelujah, 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 hallelujah. సకల చరాచర సృష్టికి కారకుడైనటువంటి నా తండ్రి, మహోన్నతుడు మహాగణుడు అయిన మా దేవ, మరొక్కసారి ఈ పునరుద్ధాన ఆరాధనను మీరు స్వీకరించి మా స్తుతుల మీద మీరు ఆశీనులై మీరు మహిమపరచబడినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మా ఆగ్రహాన్ని మా ఆరాధనను మీరు ఆగ్రహాన్ని ఇచ్చారు, మాతో ఉన్నారు, మీ సన్నిధి కాంతిని మా మీద ఉంచారు, మీ ప్రత్యక్షత మాకు అగుపరుస్తున్నందుకు స్తోత్రాలు స్వామి. మాలో సంచరించండి, మా మధ్యన మీరు ఉండండి, మాతో ముచ్చటించండి, మా అవసరతలు తీర్చండి. జరిగేటువంటి ప్రతి కార్యక్రమం నీ దక్షిణ హస్తము, నీ బాహువే మాకు అండగా, నీవే మాకు నా ప్రభు కొండ కోటగా ఉండి మమ్మలను బలపరచండి, ఫలభరితులను చేయండి, మేలు కొరకు గుర్తు చేసుకోండి, కీడి నుంచి తప్పించండి. మా తండ్రి, ఈ ఆరాధన అంతట్లో నా తండ్రి మీరు మాకు కనపడాలి, అలానే చూస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రజలకు మీరే కనపడాలి, మీ మాటే వినపడాలి. అందుకే మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ మీ నామని గణపరుస్తూ యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, ధ్యానవాక్యం చదువుకుందాం. పాస్టమ్ గారు ముందుకు వచ్చి కీర్తనల గ్రంథము 32వ కీర్తన మరి పాస్టమ్ గారు ముందుకు వచ్చి దాన్ని నడిపించాల్సిందిగా నేను కోరుతున్నా. పాస్టమ్ గారు. కీర్తన 32 నేను మొదటిగా చదువుతాను, తిరిగి మీరందరూ చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున
నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరొక అవకాశము దేవుడు మనకి ఈ లాక్డౌన్ను మరి దేశాన్ని అంతా కూడా మరి కదలకుండగా మెదలకుండగా చేసేటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని సమాజముగా సమూహంగా కూడుట మరి ఆగిపోయింది అని బాధపడేటువంటి తరుణంలో దేవుడు ఈ విధంగా మన ఇంట్లోనే ఉండి దేవుని నామమును గణపరచడానికి దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ శక్తి కూడా ఆపలేదు పిల్లారా కదా. దేవుడు అంటాడు, నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుడును, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎస్, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు పిల్లారా. కనుక అలాంటి దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఆరాధించేటువంటి పరిస్థితులు ఇస్తున్నాడు. ఇంకా చాలామంది ఇళ్లలోనే కూర్చొని దేవుని ఆరాధన చేయటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధి మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు, మాటికి దేవుడు మనం దర్శించాలనేది ఆయన ఇష్టపడుతున్నప్పుడు దేవుడికి ఎంతో మనం దగ్గర కావాలి. ఆయనకి దగ్గరకైతే ఆయన మన దగ్గరకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరి దేవుడు చేసేటువంటి అద్భుతాల కొరకు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సాక్ష్యాల్లో మరి దేవుడు మేలు చేశాడు. మరి చాలామంది ప్రార్థనలు అడిగారు. వారి ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. మరి మనం మొన్న మరి మన అమ్మగారు తల్లిగారు బాలమ్మ మరి వృద్ధురాలు, చాలా మరి ఆమెకు దేవుడి సన్నిధిలో రక్షణ ఇచ్చాడు దేవుడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి చాలా ఇబ్బందులు పడి మరి దేవుని సంఘానికి ఆమె మరి అంటుకట్టబడింది. ఆమె యొక్క బాగోగులంతా కూడా సంఘమే చూసుకుంటున్నాం. అయితే మరి మొన్న మనం బ్రాంచ్ చర్చ్లో మరి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆమెకు కుక్క కరిచింది. ఇంత కండ తీసేసినట్టుగా, ఇంత లోతు వెళ్ళిపోయిన పళ్ళు వెళ్ళిపోయిన పెద్ద కుక్క. ఆమెను వృద్ధురాలు అంత రక్తం కాచుకుంటూ బాధపడుతున్నప్పుడు మరి పిల్లలు ఆమెను తీసుకెళ్ళి మరి హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేపించి కావాల్సినటువంటి ఇంజక్షన్ అని చేశారు. భయం వేసింది అమ్మాయిని చూసినప్పుడు, పెద్దవాడిని చూసినప్పుడు. కానీ దేవుడు అసాధ్యమైనటువంటి ఏది లేదు దేవుడు. కనుక దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆమె కట్టుబట్టి తిరుగుతూ ఉంది, ఆరోగ్యంగా ఉంది, మన ఇంటికాడే ఉంది. ప్రార్థన చేయండి, ఆమె త్వరగా కోలుకోవాలి. దేవుడు ఆమెను దర్శించాలి. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. ఇంకా నల్గొండ నుంచి మరి సోదరి మరి సక్కు ఫోన్ చేసింది. మరి వాళ్ళకి బాగలేదు, వాళ్ళ అమ్మకి బాగలేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాం, దేవుడు కార్యం చేశాడు పిల్లరా. అలానే హరిప్రియ, ఆమె కోసం ప్రార్థన చేసినాం. ఆమెకు మరి
భయంకరమైనటువంటి కళ్ళు వస్తున్నాయి, భయం అవుతుందన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యవ్వనస్తున్నటువంటి వారిని దేవుడు కనికరించి కాపాడుతున్నాడు. అన్నిటువంటి విషయాల్లో దేవుడు నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు మనం చెల్లించాలి పిల్లలు. కనుక మనం వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేసినాం, దేవుడిని మహిమపరచాలి. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడి పిల్లరా, దేవుడికి మరి మహిమ, ఘనత, ప్రభావం. ప్రార్థించేవారు మనమైనప్పటికీ మన ప్రార్థనలో అంగీకరించి వాటి ఉన్నట్టుగా నెరవేర్చేటువంటి వాడు సర్వశక్తివంతమైనటువంటి దేవుడు. కనుక ఆయనకే సమస్తము మహిమ, ఘనత, ప్రభావం చెందాలి. పిల్లరా, ఈ వారం జరిగేటువంటి కార్యక్రమాలు మరొకసారి నేను మీ ముందు ఉంచుతున్నా. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకోండి, అలానే పాల్గొనండి కూడా కదా. మంగళవారం నాడు సాయంత్రము విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 9493523706 కదా, 94 93 అలానే 52 37 06 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా సరే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. పిల్లల నీతిమంతున్నటువంటి దేవుడు తన పిల్లల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనం మీలో కొంతమంది అడగకి ఏమీ పొందలేకపోతున్నారని దేవునికి వాక్యం చెప్తుంది. కనుక ప్రార్థన చేద్దాం, ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలాలు తీసుకుందాం, దేవుని కనపరచుదాం. దేవుడు నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడాలని చూస్తున్నప్పుడు నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు, నువ్వెందుకు దిక్కులు చూస్తున్నావు? ఆయనే మన దిక్కని, ఆయన దిక్కునకు మన ఆత్మను ఎత్తిపట్టుకున్నప్పుడు దేవుని సహాయము పైనుండి మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అలానే మరి గురువారం నాడు సాయంత్రం 7:30 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. కనుక ఆ కార్యక్రమంలో కూడా మీరు ఇంటికాడే ఉండి మీరు పాలు పొందండి. దేవుని కృపను బట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు పిల్లరా. అలానే శనివారం ప్రత్యేకించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. కనుక శనివారం రాత్రి మరియు ఆ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా మిమ్మల్ని పాల్గొల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. సంఘంలోనికి మీరు రావాల్సిన అవసరం లేకుండా దేవుడే మీ దగ్గరకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. అలానే ఆదివారం ఆరాధన ఉదయం 10:30 గంటల నుంచి మరి అది ప్రారంభమవుతుంది. కనుక ఆరాధనలో కూడా మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో మీరు సిద్ధపడి, మీరు మీ కుటుంబం మీ బిడ్డలందరూ కూడా సిద్ధపడండి. పిల్లలు ఈ కార్యక్రమం మీరు చూడండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్స్ పెట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ ప్రార్థన అవసరాలు తెలపండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకోసము ఒకసారి మీరు ప్రార్థన చేయమంటే దేవుడు మీ పట్ల కార్యం చేసేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. దేవుడికి కృతజ్ఞతలు చూస్తాం, చెల్లిస్తూనే ఉంటాం పిల్లలు. కనుక మీరు మీ స్నేహితులకి, మీకు బంధువులు అనేటువంటి వారికి, మీరు నిలవలేనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు పంపించండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉంటుంది సబ్స్క్రైబ్ అని, ఆ తర్వాత బెల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. మరి అన్ని విషయాల్లో మీరు ఈ పరిచర్యలను ప్రోత్సహించండి. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం పొందాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లరా, మరి ఇది కానుకలు కొరకైనటువంటి సమయం. కానుకలు, దశమభాగాలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడి కానుకలు దేవుడికి సమర్పించేటువంటి సమయం ఇది. కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఆయన మందిరంలోనికి రండి అని దేవునికి వాక్యం చెప్తుంది. పిల్లరా, దేవుడు చేసేటువంటి మేలుకి నేనేం చెల్లిస్తాను ఆయన అని భక్తులు అడుగుతూ యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నాడు. యెహోవాకు చెల్లించవలసిన అర్పణలు నేను చెల్లిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ఇది కానుకలు కొట్టే సమయము. మరి యవనస్తులు పాట పాడుచున్నగా మన కానుకలు, దశమభాగాలు, మరి కృతజ్ఞతార్పణలు దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ స్క్రీన్ మీద కనపడేటువంటి దాన్ని మరి మీరు స్కాన్ చేయండి. అలానే పేటిఎం ద్వారా కానీ, అలానే ఫోన్పే ద్వారా కానీ, అలానే గూగుల్ పే ద్వారా కానీ మీరు దాన్ని పంపించండి. పరిచర్లను మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వించినట్టుగా 100 రెట్లు తిరిగి దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా మీరు చేతులు చాచండి. దేవుని నామమును కనపరచండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత అర్పణలు అర్పించండి. ఆమేన్. నీ నామంలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ నామంలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీయు సాధ్యమే. నీకు సాధ్యం, సర్వం సాధ్యం. నీకు సాధ్యం, సర్వం సాధ్యం. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. చేప నోటిలో కాసు వచ్చెను, గార్ధబం నోటిలో మాటలే వచ్చెను. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా అని పాడదామండి.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఎత్తబడినటువంటి కానుకల కొరకు, అలానే దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన మాటల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహోన్నతుడైనటువంటి నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మాకు తోడుగా ఉండవు నాయన. నీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు, మీరు వాటి అన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. 100 రెట్లు తిరిగి నీ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాను నాయన. 30 దంతులు 60 దంతులు అడగటం లేదు స్వామి. 100 అంతులు ప్రభా తీసి మా తండ్రి మీరు ఇవ్వండి. ఆకాశపు వాకిండ్లు విప్పండి. వారి ధననిధులు నింపమని, వారి హృదయమును నా తండ్రి మా ప్రభా అభిలాషలు నెరవేర్చమని, ఆలోచనలు సఫలం చేయమని, కోరికలు మా ప్రభు మన్నించి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీతిమంతుడా నా తండ్రి, నీకు ఇచ్చి వెనుక తీసినటువంటి వారు ఎవరు లేరు స్వామి. నీకు ఇచ్చి లేమికి వచ్చినటువంటి వారు ఎవరు లేరు స్వామి. కనుక బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నా ఆయన. విప్పినటువంటి గుప్పిలిలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా మీరు నెరవేర్చండి నాయన. వారి పట్ల మేలు చేయండి, నీ కనికరం చూపండి. వాక్య భాగంలోకి మేము వెళ్తున్నాం తండ్రి. నీ లేఖనాలను మా తండ్రి మా ప్రభా మా తండ్రి మాతోనూ మాట్లాడండి నాయన. నిలబడినటువంటి నేను నీ దాసును, నేను మనిషి, నన్ను మన్నించండి. మానవ స్వరం కాదు నాయన, నీ స్వరం వినటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు నాయన. నీ స్వరము లేలను ఈయన చేస్తుంది. నీ స్వరము లెబానోను ప్రభా సరళ గురించి వృక్షాలను విరగొడుతుంది తండ్రి నాయన. నీ స్వరము అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతుంది. కనుక నా తండ్రి, ఎండిన ఎడారిలో నీటిని మా ప్రభా ప్రవహింపచేసేటువంటి నీ స్వరం కొరకు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ స్వరం వినాలి నాయన. మా తండ్రి ప్రత్యక్షత మేము చూడాలి. కనికరించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం పిల్లరా. మరొక ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు మనకిచ్చాడు. మే నెలలోకి మనం అప్పుడే వచ్చేసినాం. మే నెల మొట్టమొదట ఆరాధనలో మనం పాలు పొందుతున్నాం. దేవుని పిల్లరా, గత 2 నెలల నుంచి మించు మనం ఇళ్లలోనే ఉండి ఎవరింట్లో వాళ్ళు ఉండి దేవుని ఆరాధన చేస్తున్నాం. అయినప్పటికీ క్రైస్తవులు బలహీనలు కాక, క్రైస్తవులు భక్తిహీనులు కాకుండా, క్రైస్తవులు సోమరిపోతులు కాకుండా దేవుని యొక్క సన్నిధిని ఎప్పటికప్పటికి అపేక్షిస్తూ మనల్ని బలపరచడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వారానికి కనీసం 4 సార్లు ఆయన వాక్యాన్ని సందేశాన్ని వినటానికి, ఆయన స్వరం వినటానికి, ఆయన చూడటానికి, వాక్య రూపంలో ఆయన ఉన్నటువంటి దేవుడిని చూడటానికి దేవుడు మనందరినీ ప్రేరేపించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఏదైనా సరే ఆయన ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరదు. ఏదైనా ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, మనను క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం దేవుని యొక్క పిల్లలు, అదృష్టవంతుల పిల్లరా. దేవుని సన్నిధిలో ఇలాగను కూడుకొనటం, ఆరాధన చేసుకుంటూ గొప్ప సంగతి అది. దేవుడు మహింపరచబడతాడు, మనం దీవించబడతాం. దేవుని ఆరాధనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యమే అది పిల్లరా. మానవులను తలుచుకుంటే కొన్నిసార్లు మనకి భక్తిహీనత అనేటువంటిది అంటే పరిస్థితి ఉంటుంది. కానీ దేవుణ్ణి తలుచుకుంటే కనుక, దేవుని స్మరిస్తే కనుక దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం, దేవుణ్ణి చూడగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని లేఖలో నుంచి ఈ యొక్క సమయంలో సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. దేవుని పిల్లరా, దేవుని యొక్క మాట, దేవుని గురించినటువంటి సంగతులు, దేవుడు చేయగలిగినటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా మనం దేవుని లేఖలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. 13వ కీర్తన 8వ వచనంలో మనం ఆ విషయాన్ని మనం చూడొచ్చు పిల్లలు కదా. పెంట కుప్పల మీద నుంచి ఆయన దీనులను పైకెత్తేటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్తారా. తన ప్రజలను తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకు ఆయన పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. దేవుని పిల్లరా, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు పిల్లరా. అక్కడ యెహోవా దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేయువాడు, కలుగు చేసేటువంటి వాడు,
కృంగచేయువాడును లేవనెత్తువాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కృంగచేయువాడు లేవనెత్తువాడు కూడా ఆయనే. కనుక ఆయన ఐశ్వర్యాన్ని దారిద్ర్యతను ఇచ్చేటువంటి వాడు ఆయనే. అలాగని మనుషులను దరిద్రులుగా, అలానే ఆ ఐశ్వర్యం లేనటువంటి వారుగా, లేమికి వచ్చేటువంటి వారుగా చేయాలని ఆయన ఉద్దేశం కాదు పిల్లలు. దేవుని యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే, మానవుని సృష్టిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అన్నాడు అక్కడ, మీరు భూమిలో ఆదాముకిని అవ్వకిని దేవుడు చెప్పినటువంటి ఇచ్చేటువంటి వాగ్దానం ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ కనపడుతుంది. కనుక అక్కడ అంటాడు ఆయన, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి కదా, దానిని లోపరుచుకోనండి, దానిని ఏలండి. కొలసీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటాడు కదా. 2వ కొరింథీ రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రభు యొక్క కృప ప్రేమ మీకు తెలుసు. ఆయన మనము మన ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యత్వం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఈ దరిద్రత అనేటువంటిది శారీరకమైనటువంటిది లేకపోతే భౌతికమైనటువంటిది దరిద్రత కాదు పిల్లారా. ఇది మనము పాపంలోనూ శాపంలోనూ మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవుడికి దూరం అయినటువంటి పరిస్థితులలో లోన్లీనెస్ మనం బాధపడుతూ ఉంటూ, ఎవరు మన దగ్గరికి రాకుండా మనం అలానే మన పరిస్థితులు, మన బతుకులు పాపంతోనూ శాపంతోనూ కొట్టబడి నెట్టబడి తరమబడుతున్నటువంటి సందర్భంలో ఎవరూ రాక మన దగ్గరికి, ఎవరు మనల్ని ప్రేమించక, ఎవరు మన స్నేహించక, మనకు సహాయం చేయకుండా ఉన్నటువంటి స్థితులలో యేసు క్రీస్తును దేవుడు పంపించి మనలను, మన ఆ దారిద్ర్యతలో ఉన్నటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన ప్లేసును మార్చడానికి ఆయన ప్లేసు మార్చుకుని మన దగ్గరికి వచ్చాడు పిల్లలు. మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొందాడు, మనకున్నటువంటి దరిద్రత ఆయన మీద వేసుకున్నాడు. ఆఖరికి ఒంటరివాడు అయిపోయాడు. ఎవరు తన తోడు లేకుండా, ఎవరు కూడా తన వెనకాల లేకుండా, ఎవరు కూడా తన పక్షాన్ని విచారించకుండా ఆయన ఒక్కడిగా ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితిని చెప్తున్నాడు అక్కడ. అలాగూ కాకుండా మనలను ధనవంతులు చేయడానికి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి, అలానే సంపన్నమైనటువంటి స్థితిలోనికి, పరలోకానికి తీసుకెళ్ళేటువంటి పరిస్థితికి, ఆ యొక్క ధనవంతులుగా మనం చేయడానికి, ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని చేయడానికి దేవుడంట మన నిమిత్తము తాను ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడు ఆయన అనేటువంటి వాక్యం చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రయత్నం దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని పిల్లరా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ధనవంతులు మనం అనేటువంటిది, ఈ యొక్క కలిమి అనేటువంటిది 2 రకాలుగా మనం చూస్తాం. దేవుడు ఏది చేసినా తాను ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఒకటే చూడడు పిల్లలు. తన యందు విశ్వాసం ఉంచి వారికి ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. అది భౌతికమైనటువంటిదనే, శరీర సంబంధమైనటువంటిది, అలానే ఆధ్యాత్మికమైనటువంటిది, ఆత్మీయ సంబంధమైనటువంటి ఏ మేలైనా సరే ఆయన తన ప్రజలకు చేసుకుంటూ పోతానే ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ఆయన నమ్మేటువంటి ప్రజలకు ఇళ్ళలోనూ, అలానే అక్కడ కూడా వెళ్ళేటువంటి ప్రదేశంలో కూడా, అంటే భూమి యందును అలానే భూమి మీద కూడా తన ప్రజలను ఎప్పుడు కూడా కాపాడేటువంటి వాడు దేవుడు. ఆకాశమందు ఆత్మలో కూడా మనం ఆయనతోనే ఐశ్వర్యవంతులుగా చేయడానికి సిద్ధపడేటువంటి దేవుడు. 2 విషయాల్లో కూడా మనం బతికినంతసేపు, అలానే మనం ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత కూడా మనలను ఆయన ధనవంతులుగానే, సంపన్నమైనటువంటి ఉన్నతమైనటువంటి దేశానికి, అలాగే ఆనందమైనటువంటి దేశానికి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ దేశం గురించి ఉన్నటువంటి వివరణ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం 19వ అధ్యాయం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని కార్యాలు అక్కడ మనకు కనపడతాయి. దేవుడు తన పట్ల, తన పిల్లల పట్ల ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం బాగా చూస్తూ ఉంటాం పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 113వ కీర్తన 8వ వచనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి 113వ కీర్తన 8వ వచనం త్వరగా చదవండి. సహకరించాల్సి మీకు మనం చేస్తున్నా కదా. 7వ వచనం చదవండి ఒకసారి. 7 నుంచి కూడా చదవండి. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు పిల్లలు. ఆయన తన ప్రజలను, తన యందు నమ్మిక ఉంచేటువంటి వారిని,
తన ప్రజల ప్రధానులతో కూడా కూర్చుండబెట్టడానికి దేవుడు పెంట కుప్పల మీద నుంచి, నేల నుంచి దరిద్రులను తీసుకొస్తాడు. పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తి తీసుకొచ్చేటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన నమ్మేటువంటి ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు వారిని ధనికులుగానే చూడాలంటాడు. వారిని అన్ని విషయాల్లో కూడా వారిని ఔన్నత్యం కలిగినటువంటి స్థితిలోనే చూడాలనుకుంటాడు పిల్లరా. దేవుడు ఉద్దేశం అది. తను ఎలాగున్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకునేటువంటి వాడు దేవుడు. ఏ తండ్రి కూడా తను ధనికుడై ఉండి తన పిల్లలు దరిద్రంగా ఉండాలని ఇప్పుడు కూడా అనుకోడు పిల్లరా. అలాంటిది సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తిని సర్వసృష్టిని చేసేటువంటి దేవుడు తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపమంది ఏర్పరచుకున్నటువంటి మనిషిని మరింతగా దేవుడు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అలాంటి దేవుని యొక్క వాగ్దానాలు, అలాంటి దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృప, అలాంటి దేవుని యొక్క మనస్సు కొన్ని జీవితాల మీద, పర్టికులర్గా మనం ఆయనను విశ్వాసం ఉంచి ఆయన పిల్లలు అనేటువంటి వారు చెప్పుకునేటువంటి వారి మీద కూడా పనిచేస్తాం మన దేవుని యొక్క లేఖలో మనం చూస్తాం పిల్లలు. అంటే ఔన్నత్యంలో రాక ఒకవేళ వెళ్ళినా పడిపోయి మనకి కావలసినటువంటివి అందక, సహాయము సరైనటువంటి రీతిలో మనకు రాక, మనలను దేవుడు కోరుకున్నటువంటి రీతిలో మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళలేకపోవటం. లోకరీతిగా మనం చెప్పాలి అంటే చాలామంది లేమితోటి బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం పిల్లలు కదా. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే ఈ మాటలు ఉన్నట్టుగా దేవుడు చెప్తాడు పిల్లలు. అవి ఆర్థిక సంబంధమైనటువంటివైనా సరే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటివైనా సరే, దేవుడి దగ్గర అన్నిట్లలో పుష్కలంగా ఉంటుంది. అన్నిట్లలో దేవుడు ధనవంతులై ఉండాలని తన పిల్లలు కోరుకుంటున్నాడు. అయితే దరిద్రులు అవుతున్నారు చాలామంది, లేమికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నాడు పిల్లరా, అది దేవుడు ఉద్దేశం కాదు, కానీ వారు తమ్మును తాము అలాగున లేమిలోనికి వారు నెట్టబడుతున్నారు, దరిద్రతలోనికి వారు నెట్టబడుతున్నారు కదా. దరిద్రతకు దారులు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్నం మీతోటి 2-3 మాటలు నేను మాట్లాడి ముగిస్తా పిల్లారా. దేవునికి వాక్యం నుంచి మనం చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. ఒకసారి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగుగా. భక్తుడు అంటున్నాడు పిల్లారా, దావీదు అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకో తెలుసా? ఆయన నా కాపరిగా పెట్టుకున్నా, ఆయన నాకు క్షేమాన్ని ఇచ్చేవాడిగా పెట్టుకున్నా, ఆయనకు నా జీవితాన్ని నేను సమర్పించుకున్నా, ఆయన సార్వభౌమత్వానికి నేను లోబడుతున్నా, ఆయన చిత్తానికి నేను లోబడి నేను పనిచేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనకి అనుదినము నేను దగ్గర అవుతున్నా. దావీదు గురించినటువంటి సందర్భాలు మనం చూసినట్టు పిల్లరా, అతని యొక్క పరిస్థితి మనకు తెలుసు కదా. గొర్రెల దొడ్లో గొర్రెలు కాచుకునేటువంటి అతను. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తిగాను, దేవుడికి హృదయానుసారమైనటువంటి వ్యక్తిగాను, అలానే ఒక రాజుగాను, ఒక చక్రవర్తిగాను దేవుడు దావీదుని అభిషేకించాడు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తన యందు భయభక్తులు గలవారు, తనను కాపరిగా చేసుకునేటువంటి వారు, సమస్తము చేయగలిగను అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారు, దేవాది దేవుడైనటువంటి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి దాన్ని ఒప్పుకొని దానికి లోబడి, అయ్యా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చు అనుగాక అనేటువంటి వారి పట్ల, నా పట్ల, నా ఇంటి వారి పట్ల నీ చిత్తము నెరవేర్చబడుగాక అనేటువంటి వారి పట్ల దేవుడు ఇప్పుడు కూడా మేలు చేస్తూనే ఉంటాడు పిల్లరా. వాళ్ళకంట లేమి కలుగుదంట. దేవునికి స్తోత్రం కలుగుగా కలిగ. దాన్ని నేను ఇంకొక రీతిలో నేను చెప్దాం అనుకుంటున్నా పిల్లరా. యెహోవాను తమకు కాపరిగా చేసుకొననేటువంటి వారి ఇంటికి లేమి వస్తుంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగుగా కలిగి. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండు చేస్తున్నాడు. ఆయన కాపరిగా ఉంటే అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చూడగలుగుతున్నా, నేను చేయగలుగుతున్నా. కళంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకో తెలుసా? ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుంది. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. కలిగి ఆయనను కాపరిగా సార్వభౌమత్వానికి ఒప్పుకొని ఆయన ఆజ్ఞలను, ఆయనను ప్రేమించేటువంటి విధానం కనుక నువ్వు నేర్చుకోగలిగితే పిల్లరా, నీకు లేమి కలగదు అని చెప్తున్నాడు దేవుని వాక్యం.
ఎందుకు తెలుసా? ఆయన కలిమి కలిగినటువంటి వాడు, ఆయన ధన సంపన్నుడు అని చెప్తున్నాడు. ఆయన దగ్గర లేనటువంటిది ఏది లేదు. నీకు కావాల్సినటువంటివి అన్నీ కూడా సమకూర్చి పెట్టేటువంటి దేవుడు ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగా కలిలే. కనుక ఆయన సార్వభౌమత్వానికి ఒప్పుకున్నటువంటి వారు పేదరికానికి, దరిద్రతకి వెళ్తారని దేవుని వాక్యం చెప్తోంది పిల్లలు. కనుక ఆయనను మనము ఎప్పుడు కూడా కాపరిగాను దేవుడుగాను మనం మర్చిపోకూడదు పిల్లలు. మనల్ని మనం కాచుకుంటానికి ప్రయత్నం చేస్తాం, అది తప్పది. ఆయనే కాపరి, ఆ కాపరి కిందనే ఉండాలి. కాపరి స్వరం వినాలి, కాపరిని స్వరం వినాలి, కాపరి స్వరం గుర్తుపట్టాలి, కాపరి చెప్పేది వినాలి. నడిపించేటువంటి రీతిలో ఆ గొర్రెలు ఆ కాపరిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగా. అప్పుడు లేమి నీ దగ్గరకు రాదు, దరిద్రత నీ దగ్గరకు రాదు. అక్కడే మనం ఇంకో మాట చూసినట్లయితే పిల్లరా, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కనపడుతుంది, భక్తిహీనులకు లేమి కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా కదా. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని, అలాంటి ప్రజలకు దేవుణ్ణి ఆశ్రయించి అందలమెక్కి ఇప్పుడు త్రోసేసి భక్తిహీనతకు దశలో తిరుగుతున్నటువంటి ప్రజలు, రెండు విషయాలు. ఒకటి, ఆయన ఆజ్ఞలకు ఒప్పుకొని పైకి వచ్చేటువంటి వారు. రెండోది, పైకి వచ్చిన తర్వాత మరలా భక్తిహీనత దశలోనికి మళ్ళీ బ్యాక్ స్లైడింగ్కి వెళ్ళిపోతూ, భక్తి తగ్గిపోతూ, ప్రార్థన తగ్గిపోతూ, విశ్వాసం తగ్గిపోతూ, దేవుని వాక్యం తగ్గిపోతూ, సహవాసం ఆ విషయాల్లో తగ్గిపోతూ ఉన్నటువంటి ఎప్పుడైతే క్షీణత వస్తుందో అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఏముంటుందంట? లేముంటుంది, దరిద్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా దరిద్రానికి ఇష్టపడరు, ఎవరు కూడా పేదరికానికి ఇష్టపడరు కదా. ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడతారు, చాలా ప్రయాణాలు వేస్తారు, చాలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, అనేకమైనటువంటి భవిష్యత్తు కొరకు అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. పుట్టినటువంటి పిల్లడు కానీ భవిష్యత్తులో ఎలాంటి కావాలి, డాక్టర్ కావాలా, కలెక్టర్ కావాలా, ఇంకొకటి కావాలని, ఏ స్కూల్లో చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎంత అవుతుంది అని పిల్లలు పుట్టినటువంటి క్షణాల్లోనే కొంతమంది పిల్లలు పుట్టకముందే ఇన్వెస్ట్మెంట్ చేసేసి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకున్నటువంటి దినాల్లో ఎందుకో తెలుసా? తాము అలాంటి పరిస్థితుల్లో నుంచి రాలేకపోయినా సరే తన పిల్లలు సంపన్నులు కావాలి, తన పిల్లలు గౌరవం బతకాలి, తన పిల్లలు ఔన్నత్యంగా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే ఈ జీవన పోరాటంలో మనలను హెచ్చు తగ్గులుగా నిర్ణయిస్తూ ఉంది పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని పిల్లరా, నువ్వు దేవుని పిల్లని చెప్పుకుంటుంటే నీవు దరిద్రత, లేమి నిన్ను వెంబడిస్తుందంటే ఏంటో తెలుసా? నీలో భక్తిహీనత కనపడుతుంది. మొట్టమొదటిగా దేవుని సార్వభౌమత్వానికి నువ్వు ఒప్పుకోవటం లేదు, దేవుని ఆజ్ఞలకు నువ్వు ఒప్పుకోవటం లేదు, ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి నీ మనసు అంగీకరించటం లేదు. సో దట్ దాని గురించినటువంటి విషయంలో నీకు దరిద్రత వస్తూ ఉన్నది, లేమి వస్తూ ఉంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండటానికి, ఆయన చెప్పింది చేయడానికి, భక్తిహీన స్థితి నుంచి తిరిగి సమకూర్చబడి దేవుడి దగ్గరికి నువ్వు కలిగితే, భక్తివంతుల గుంపులో కలిస్తే, ప్రవక్తల గుంపులో కలిస్తే క్రొత్త మనసు నీకు వస్తుంది, కొత్త బ్రతుకు నీకు వస్తుంది, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుడు ఇచ్చేటువంటిది అన్నీ తిరిగి నువ్వు సమకూర్చుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచ్చిన కూడా ఒకసారి చదువుకుందాం పిల్ల, త్వరగా తీయండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచ్చిన చదవండి. ఆ తర్వాత 20 ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం కునుకుతా, కొంచెము సేపు చేతులు ముడుచుకొని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లరా, సొలొమోను రాసినటువంటి కీర్తనలు, సొలొమోను రాసినటువంటి సామెతలు, దావీదు రాసినటువంటి కీర్తనలు కదా, అనేక మంది రాసినటువంటి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకొని దేవుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, పర్టికులర్గా మానవ జాతి ఏ విషయాల్లో వర్తిల్లడానికి, ఏ పనులు చేయాలనేటువంటిది దేవుని విషయంలో క్లారిటీ ఉందో పిల్లలు. ఆ క్లారిటీని మనం గమనించగలిగితే దేవుని పిల్లవని చెప్పుకుంటూ దాన్ని పొందలేనటువంటి దుస్థితిలో ఈనాడు చాలామంది ఉన్నారు. ఏంటో తెలుసా? ఇంకొక కారణం మనను దరిద్రత వైపు నెట్టేసేటువంటిది, దానికి దారి చూపేది ఉంటుంది. ఏంటిదంట? ఇంకొంచెం పండుకుంటా, కొంచెము కునుకుతా, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుంటా అని నువ్వు అనుకుంటావంట.
ఏమవుతుందంటే తెలుసా? అలా అనుకుంటే దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది. దరిద్రం వచ్చి నీకున్నటువంటి ఆ పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ దగ్గరికి వస్తుంది. ఉన్నటువంటి కలిమిపోయి లేమి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. దేవుని పిల్లరా, ఒక భక్తుడు అంటాడు, అతి నిద్ర లోలుడంట, తెలివి లేని మూర్ఖుడంట. ఎక్కువ నిద్రపోయేటువంటి వాడు, డాక్టర్లు చెప్పేది అలానే పెద్దలు చెప్పేటువంటి నిద్ర కంటే ఎక్కువ నేను చెప్పేది. మనిషికి కావాల్సినటువంటి నిద్ర కంటే ఎక్కువ నిద్ర పోయేటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం సేపు పడుకుంటా, లేయమ్మా లేయా అంటే ఇంకాసేపు పడుకుంటా అని నిద్రను ఎక్కువగా స్నేహించేటువంటి వారు ఎక్కువగా దరిద్రులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు వాళ్ళు మూర్ఖులే కాదు, దరిద్రత వారికి దగ్గరికి వస్తుంది. ఎలాగొస్తుంది తెలుసా? ఎలాగొస్తుంది చూడండి ఒకసారి. అక్కడ దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ దగ్గరికి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఎలాగున్నది నీ పరిస్థితి? నిద్ర అవసరం కదండి, అవసరమే. అవసరానికి మించినటువంటి నిద్ర. ఎప్పుడు చూడండి, చాలామంది చర్చిలో వాక్యం చెప్తున్నా కూడా నిద్రపోతారు, పాటలు పాడుతుంటే కూడా నిద్రపోతారు, మామూలుగా కాసేపు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటే సహవాసంలో అప్పుడు కూడా నిద్రపోతారు చాలామంది. అది ఇదంతా నిద్రపోక రాత్రి అంతా మెలుకున్నారు అనుకుంటున్నారు మీరు? లేదు, వీళ్ళకి అలవాటు అయిపోయింది నిద్రపోవటం. పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, మరి స్తోత్రాలు చెప్తున్నా, వాక్యం చెప్తున్నా, ఏది చేయండి మీరు చర్చిలో, వీళ్ళు నోరు తెరిచి కొంతమంది గురక కొడతారు, కొంతమంది నిద్రపోతూనే ఉంటారు. దరిద్రత నాకేం చేస్తుంది? నిద్రేనా జీవితం? కాదు కదా. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రసంగం అంటాడు అక్కడ 5వ అధ్యాయంలో, ప్రతిదానికి సమయం కలదు. పండుకోవటానికి, లేవటానికి, పని చేసుకోవడానికి, అలానే ఈ మరి చచ్చటానికి, అలానే బతకటానికి, అలానే ప్రయాణించడానికి, ఏది చూసినా సరే, కట్టడానికి, పడగొట్టడానికి, విరగొట్టడానికి కదా, సంతోషించడానికి, ఏడవడానికి, ప్రతిదానికి సమయం ఉన్నది. ఏ సమయంలో అది చెయ్యి, అంతేగాని ప్రతి సమయంలో పడుకుంటానికి ప్రయత్నం చేయమాక, నిద్రపోవడానికి ప్రయత్నం చేయమాక. ఇంకెంతసేపు పడుకుంటాం? దాని వలన ఏమొస్తుందో తెలుసా? దాని వెనకాల దేవుని వాక్యం చెప్తోంది, దరిద్రత వస్తుందంట నీ ఇంటికి. లేమి నీ ఇంటిని చుట్టేస్తుంది. జాగ్రత్త. దేవుని పిల్లలరా, మనం అలర్ట్గా ఉండకపోతే, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం కనుక ఉండగలిగితే, దేవుని యొక్క మాట ఉన్నట్టు నీ జీవితంలో జరుగుతుంది కదా. అందుకే నిద్రయందు ఆసక్తి విడు అంటాడు కదా. సామెతలో 20వ అధ్యాయంలో 13వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా ఇదే మాట, ఇంచుమించు ఇదే మాట మనకు కనపడుతుంది పిల్లరా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చదువు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడు, నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆసక్తి, అది నిద్ర అంటే. దాని మీద ఆసక్తి విడు. ఎందుకో తెలుసా? లేమి దాని వెనకాల ఉంటుంది. దరిద్రత పరిగెత్తుకు వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్టు లేమొస్తుంది నీ దగ్గరికి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయంలో నిద్రించడంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమంటాడు అక్కడ? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అక్కడ అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు, ఏం చెప్తావురా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిద్ర యందు నువ్వు ఆసక్తి విడిచేసాయి. లేమికి భయపడితే నిద్ర యందు నువ్వు ఆసక్తి విడుస్తావు. చాలామంది సోమరిపోతులై, ఎక్కువగా నిద్రించేటువంటి వాళ్ళు సోమరిపోతులు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ పని కూడా సక్సెస్ చేయలేరు, వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడు చూసిన నిద్రమోహమే ఉంటుంది వాళ్ళకి. చాలామంది అంటారు, ఆయన ముఖం చూడొద్దు అనుకుని అంటారు చాలామంది. లోకనానుడది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని తీసుకున్నట్లయితే దానిలో నుంచి, ఆ దరిద్రం నుంచి మనం తప్పించబడటానికి అవకాశం దొరుకుతుంది పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్తారు. అలానే
మూడో మాటగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఒకసారి చదవండి పిల్లరా. 14:23 ఒకసారి మనం చదువుకుందాం. 14:23 అలానే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:10-11 మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. వాళ్ళు ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉంటారంట. తర్వాత కిందకెళ్ళండి. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. రైట్, చాలు. ఏమన్నాడు అక్కడ? 14 వచ్చాము. ఏమన్నాడు అక్కడ? 23 ఏమన్నాడు అక్కడ? ఏ కష్టం చేసినా సరే లాభం కలుగుతుంది. వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయి. 20వ వచనంలో ఏమంటాడంటే, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. 23వ వచనంలో ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది, వట్టి మాటలు లేమిడికి కారణం అవుతాయి. వట్టి మాటలు అంటే పనిచేయడినా, ఆమె పని చేయదు, ఇక జోలు పెడతా కూర్చుంటారన్నమాట వీళ్ళు. ఇక వీళ్ళిద్దరు కూర్చున్నారు అనుకోండి, ఇంకొక ఆమె జాయిన్ అవుతాడు, ఇంకొక ఆయన జాయిన్ అవుతుంది. ఇక మొత్తము ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తము ప్రపంచంలోకి మొత్తం వెళ్ళిపోతారు. వీళ్ళుగా మధ్యాహ్నం భోజనం టైం అయిపోద్ది, ఇక మళ్ళీ సాయంత్రం వస్తారు కూర్చుంటారు అక్కడ, మళ్ళీ నైట్ టైం అయిపోతుంది. వట్టి మాటలు దేనికి పనికిరావు. నీవు ఐశ్వర్యవంతుడు అయితే నిన్ను ప్రేమించేవారంట అనేకులు ఉంటారంట. ఎందుకు ఐశ్వర్యవంతులని ఎందుకు ప్రేమిస్తారు? కింద చెప్తున్నాడు అక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలు. డబ్బు అనేటువంటిది పిల్లరా మనిషిని ఒక్కటే కాదు ఐశ్వర్యవంతుడు అంటే. డబ్బు ఒక్కటే కాదు మనిషిని ఐశ్వర్యవంతులు చేసేటువంటిది. దానికి ఉండాల్సినటువంటి సుగుణాలు, ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు, సత్క్రియలు కూడా వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. అది కూడా ఒక ఐశ్వర్యమే. ఇక్కడ వట్టి మాటలు అనేటువంటి విషయం గురించి దేవుని వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది, కానీ వట్టి మాటల వలన ఏమవుతుంది? లేమి కలుగుతుంది. దానికి లేమి కారణం అవుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:10-11 వచ్చిన మనిషి పిల్లరా, అక్కడ పౌలు అంటాడు, పౌలు సంఘానికి రాస్తే అంటాడు, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాం కదా. తర్వాత మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. వాళ్ళని ప్రభు పేరు నేను బతిమలాడుకుంటున్నా కదా. సంఘానికి క్రైస్తవులకి పౌలు ఎంత తీక్షణంగా చెప్తున్నాడు చూసారా పిల్లరా? మీలో చాలామంది పని చేయకుండా భోజనం చేస్తున్నారు కదా. ఎవరైనా సరే ఏదో ఒక పని చేయకపోతే, ఒట్టి మాటలు ఆడితే అది లేమికి వస్తున్నటువంటి భయం కలిగి ఏదో ఒక పని, తప్పుడు మార్గాలు తప్ప. అందుకని అక్కడ కష్టపడి పని చేసుకుంటూ పరుల జోలికి పోకుండా ఇలాంటి పిచ్చ మాటలు, ఒట్టి మాటలు కట్టిపెట్టేసి దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చేటువంటి పని ఏదైనా సరే దాంట్లో మీరు చేసుకుంటూ పోతూ మీరు మీ భోజనం చేయాలి అని పౌలు అంత పర్సనల్ విషయంలో కూడా నొక్కి చెప్తున్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగా. అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క హృదయం ఏంటో తెలుసా? ఆయన నమ్మేటువంటి ప్రజలు, ఆయన బోధ ఎన్నటువంటి ప్రజలు శ్రీమంతులు కావాలని, శ్రీమంతుడైనటువంటి యేసుక్రీస్తులాగా వీళ్ళు ఉండాలన్నటువంటి కోరిక ఆయన. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా కదా. దేవుని యొక్క పిల్లలు ఆధ్యాత్మికంగా ఉంటూ ఇబ్బందులు పడుతూ, అలానే కొంతమంది అలాగే చెప్తారు, మేము శోధించబడుతున్నామండి, దేవుని చిత్తం లేదండి, మేము ఇట్లానే పేదరికం. నో, దేవునికి పిల్లలు పేదవారు ఉంటాకి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డ పిల్లలు. దేవునికి స్తోత్రం. అది రాంగ్ స్టేట్మెంట్. అది శోధనలు వస్తుండొచ్చేమో, కానీ నువ్వు పేదవాడిగా ఉంటుంది దేవుడికి చిత్తము కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన నమ్మేటువంటి ప్రజలు పిల్లరా పని చేసుకునేటువంటి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు.
దేవుని పిల్లటువంటి వారిని బొట్టి మాటలతోటి సమయాన్ని కట్టేసి నాశనానికి లేమికి పోకుండా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. కాల్గేట్ గురించినటువంటి ఆ పేస్ట్ గురించినటువంటి సంగతి మనందరికీ తెలుసు, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అందరికీ తెలుసు పిల్లరా కదా. ఎలాంటి కష్టపడి పైకి వచ్చాడు అతను మనం చూస్తాం పిల్లలు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి చేటువంటి పని ప్రయాసపడుకుంటూ దేవుని యందు భారం పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం పెట్టి ముందుకెళ్తూ ఏ ప్రయత్నం చేసినా సరే అతను సక్సెస్ అయిపోయాడు. ఈ రోజున తనకు వచ్చే దాంట్లో 90% పేదవారికి ఈ యొక్క సామాజికమైనటువంటి కార్యక్రమాలకు అతను ఉపయోగిస్తున్నటువంటి సత్యాన్ని మన అందరం గమనించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగలగా. హల్లెలూయా. ప్రయాసపడితే కష్టపడితే కనుక ఏదైనా సరే మనకి అసాధ్యమైనటువంటి ఉండదు పిల్లరా. లేమి మన దరిదాపుల్లోకి రాదు. అవసరమండి పౌలుకి ఇవన్నీ చెప్పడం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరుల జోలికి పోకుండగా, ఒట్టి మాటలతో ఉండకుండగా మీరు కష్టపడుకుంటూ పని చేయాలి. ఒకవేళ నువ్వు పని చేయకపోతే నేను నీకు భోజనం చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అన్నాడు. దేవునికి వందనాలు చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తారు. లేదనుకోండి లేమి దరిద్రత నిన్ను వెంబడిస్తాయి. అవి వెంబడిస్తే నువ్వు తట్టుకోలేవు. సామెతల గ్రంథంలోని 21వ అధ్యాయంలో 17 వచనం ఒకసారి చదువుకుందాం పిల్లలు. త్వరగా చదవండి. సామెతలు 21:17 వచనం. హల్లెలూయా. సుఖభోగముల యందు సుఖభోగాల్లో వాంఛగలవానికి లేమి కలుగుతుంది. ద్రాక్షారసమును నూనెయు నూనె వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. ఐశ్వర్యం కలగదంటండి. దేవుని పిల్లరా చూడండి, ఈ విషయాలు కొద్ది నిమిషాలే, కొద్ది మాటలే ఇవి, కానీ మన జీవితాన్ని 100 years లైఫ్ని శాసిస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు కూడా వీటికి మారు మనసు ఉండదు. ఇవి మారిపోయి కొన్ని రోజులు వీళ్ళ దగ్గర ఉండి కొన్ని రోజులు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనేటువంటి ఉండవు వీళ్ళ దగ్గర. ఈ లక్షణాలకి ఎలాంటి ఆలోచన ఉండదు వీటికి. ఈ దరిద్రత కానీ లేమి కానీ అవి వచ్చి 10 రోజులు నుండి వెళ్ళిపోతే అనుకుంటాం. మనం అనుకుంటే చాలామంది అనుకుంటారు ఎన్ని రోజులండి బాధ, ఎన్ని రోజులండి కొన్ని రోజులేగా అనుకుంటాం. కాదు, నువ్వు మార్పు నొందేంత వరకు, దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేసేంత వరకు, తిరిగి దేవుడి వైపు తిరిగేంత వరకు, ఆయన చెప్పి చేసేంత వరకు, ఆజ్ఞలు ఏవైతే చెప్పావో అందుకు కావాల్సినటువంటి అనువైనటువంటివి విషయాలు నువ్వు చేసేంత వరకు, వాటిని నువ్వు ఆచరించేంత వరకు కూడా నీ దగ్గర నుంచి వదిలే ప్రసక్తి లేనేలేదు కదా. సుఖభోగాలంట ఏమంటాడు అక్కడ? సుఖభోగాలందు వాంఛగలవానికి ద్రాక్షరసం తాగాలి అనేటువంటి వాడికి. ప్రభువు కూడా వేసే అదేమాట అంటాడు పిల్లరా, మీరు అడిగినటువంటివి ఈ లోక భోగాల విషయంలో మీరు అడుగుతారు కనుక మీకు ఏది దొరకట్లేదు అంటున్నాడు. సుఖభోగాలు కదా, ఇంతకుముందు నేను చెప్పాను నేను ఏంటిది, తినుము త్రాగుము సుఖించు. ఇక లైఫ్ అంతే ఉంటుంది. క్రైస్తవుడే కావచ్చు, పాస్టరే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు పిల్లలు. సుఖభోగాల యందు వాంఛ గలవానికి, ఆలోచన గలవానికి, ఆసక్తి గలవానికి ఆయనకి దరిద్రతే మిగులుతుంది, లేమి కలుగుతుంది అతనికి. ఇంకొక మాట అంటాడు అక్కడ, ఏమంటాడు? ద్రాక్షరసము త్రాగాలండి. జీవితాలు ఎలాగైపోతున్నాయి చూసారా పిల్లరా? చాలా జీవితాలు ఇలాగనే కొట్టుమిట్టాడిపోతూ ఉన్నాయి. మంచి వారులే, మనుషులు మంచివాళ్ళే, కానీ లక్షణాలు స్వభావం మంచిగా ఉండలేదు కదా. మంచివారు అంటే ఏంటో తెలుసా? తాను తాగుతూ 10 మందికి తాగిస్తాడు, చాలా మంచివాడు వాళ్ళ దృష్టిలో. కానీ దేవుడి విషయంలో అది కాదు పిల్లరా. తాను మానుతూ తాను మారి 10 మందిని మార్చితే, 10 మందిని మంచి మార్గంలోకి తీసుకెళ్తే దేవుడి విషయంలో అది మంచిది, దేవుడు అది మెచ్చేటువంటి వాడు. తాను పాడైపోతూ ఇతరులు పాడు చేసేటువంటి వాడు చీడ పురుగు సమాజానికి. సుఖభోగాలందు వాంఛ ఎప్పుడూ ఉంటుంది చాలామందికి. అది అలాంటి వాళ్ళ జీవితంలో మీరు డిక్షనరీలో మీరు చూసినట్లయితే వాళ్ళు ఇప్పుడు కూడా పైకి వచ్చినట్టు కానీ, వాళ్ళు ఐశ్వర్యవంతులైనట్టు కానీ, వాళ్ళు ఔన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం కానీ మీరు చూడరు. ఏదో ఒక మనశ్శాంతి లేకపోవటం వాళ్ళ వెనకాల దరిద్రత వారిని వెంబడిస్తూనే ఉంటుంది పిల్లలు. మీరు భోగేచ్ఛల నిమిత్తము మీరు అడుగుతున్నారు కనుక మీకు ఏది దొరకటల్లా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దొరకదు అంటే అర్థం ఏంటో తెలుసా? దరిద్రతలో నువ్వు ఉన్నట్టేగా అర్థం. సుఖభోగాల యందు వాంఛ, ద్రాక్షరసం తాగాలి, ద్రాక్షరసంలో నేను మునిగి తేలాలి అనుకున్నవాడు
ఆ దరిద్రతలోనే మునిగి తేలుతూ ఉంటాడని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది పిల్లరా. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా పిల్లరా. కీర్తన అదే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం మనం ఒకసారికి వెళ్దాం. 11వ అధ్యాయం 24వ సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరంట. లేమికి మరింకొక కారణం, దరిద్రతకు మరింకొక కారణం. అకార్డింగ్ టు యువర్ స్టేటస్, మీకు ఏ లెవెల్లో మీరు ఉన్నారో ఆ లెవెల్లో ఇచ్చుకుంటూ పోవాలంట దేవుడికి. పిల్లరా, అక్కడ మనం చూసేటైతే అక్కడ కనపడుతుంది. అక్కడ అలాగని మీరు అలా చేయగలిగితే మీరు ఏమవుతారంట? విస్తారమైనటువంటి ఆశీర్వాదం పొందుతారు. వెదజల్లి అభివృద్ధి పొందినవారు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి, అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చి, దేవుడిచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లరా, మలాకి గ్రంథంలో మనం 3వ అధ్యాయము 10, 11, 12 వచ్చాము చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. అక్కడ నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరేం తీసుకురావాలి? దశమ భాగాల్ని దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. అలాగున్న చేసిన తర్వాత మీరు దేవుని శోధించిన ఎడల నేను ఆయన ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయన ఆకాశపు వాకిళ్లు విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలామంది దీన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకండి ఎందుకు ఇవ్వాలండి అని. ఎందుకు ఇవ్వాలంటే ఏంటో తెలుసా? ఆకాశపు వాకిండ్లు విప్పబడి, మీ కొట్లు నింపబడి, మీ యొక్క నిధులు, దేవుని యొక్క నిధుల చేత విస్తారంగా మీరు దీవించబడాలని. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడి మాట దానికి నీవు అది ఇది అనేటువంటి చెరపడానికి కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ సాహసం చేయమాక పిల్లలు. అన్నడైనా ఈయుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం కలుగుగాక. లేమిలో అయినా కలిమిలో అయినా సరే తగిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్టు అభివృద్ధికి వచ్చేటువంటి వాళ్ళు కలరు, దానికంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు లేమికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కలరని దేవుని వాక్యం చెప్తున్న పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లరా, పౌలు అంటాడు, సంఘానికి రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం అంటాడు, మీరు దేవుని సొత్తు ఇస్తున్నారు, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారు. మాసుదోయ సంఘం గురించి కానీ మిగతా వాళ్ళ సంఘాల గురించి రాస్తూ చక్కగా మీరు అవన్నీ చేస్తూనే ఉన్నారు. నేను ఇంకొక మాట దానికి యాడ్ చేస్తున్నా అని ఏం చేస్తాను తెలుసా? నేను మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుకుంటున్నా అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నీ యొక్క మంచి జీవితం కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు క్షేమం కూడా కోరుకుంటున్నాడు. పాప నుంచి శాపం నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది దేవుని కుమారుడై ఉండాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ సొత్తును మాత్రమే కాదు నిన్ను కూడా కోరుకుంటున్నాడు దేవుడు. అంటే దేవుడు నిన్ను ఎలాగ మలచాలనుకుంటున్నాడో, ఎందుకోసం నిన్ను పిలిచాడో, నీ ద్వారా ఆయన ఏ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడో దేవుడు తప్పకుండా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు పిల్లలు. ఆ ప్రణాళికను సంపూర్ణం చేయడానికి, పూర్తి చేయడానికి మనం ఏం కావాలంట? దేవుడికి కావాలి. మనం దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం దేవుడికి కావాలి. ఎంత గొప్ప సంగతి. మనకు అది కావాలి, మనకి ఇది కావాలని మనం దాని వెనకాల ఈ వెనకాల ఈ పని ఆ పని వెనకాల ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం వెనకాల మనం తిరుగుతూ ఉంటాం. దేవుడు మనం కావాలని దేవుడు అడుగుతున్నాడు మనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత ఆధిక్యత కలిగినటువంటి వాళ్ళం మనం. దేవుడికి కావాలి, నువ్వు కావాలి దేవుడికి. ఏంటంటే ఇక్కడ తగిన దానికంటే తక్కువ ఇస్తే లేమికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. కొన్నిసార్లు లేకపోవటం కూడా జరుగుతుంది. మీరు చాలా దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు పిల్లలు. అందుకే మనము ఏ స్థితిలో పిలువబడ్డామో, ఏ స్థితిలో ఏం చేయాలనేటువంటిది మనము చేయదగినటువంటిది, దేవుడు చేయమన్నటువంటిది చేసుకుంటూ పోతూనే ఉండాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క విధి, అవి కట్టడలు.
వాటిని మనం ముందుకు తీసుకెళ్ళిపోతుండాలి. అలాంటి దాంట్లో మనం తప్పనిసరిగా మనము పాలు పొందాలి పిల్లలు. సామెత గ్రంథంలోని 28వ అధ్యాయంలో 27వ వచనంలో ఇంకొక మాట చెప్తారు. అక్కడ చదవండి పిల్లలు, త్వర చదవండి. సామెతలు 28:27 వచనం కూడా ఒకసారి చదువుకుందాం మనం. 28:27. ఆమేన్. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, లేమి కలగదు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు పిల్లరా. ఏమంటాడు దేవుడు అక్కడ? బీదలకు కనుక నువ్వు ఇస్తే లేమి నీకు అసలు కలగనే కలగదు. బహుశాపములు కలుగును. చాలు. నీకు ఇచ్చింది నీవు నీ కుటుంబం మాత్రమే ఎంజాయ్ చేయటానికి కాదు పిల్లరా. ఎంజాయ్ చేయండి, సంతోషపడండి, అందరూ హ్యాపీగా ఉండండి, అనుభవించండి. కానీ ఎవరిని గుర్తు చేసుకోవాలంటే మనం బీదలని వాళ్ళకు కూడా ఇవ్వాలంట. దేశంలో బీదలు ఉండక మానరు, కానీ నీకు ఇచ్చిన దాంట్లో బీదలకు నువ్వేమన్నా సహాయం చేయగలిగితే, నీవు ఇవ్వగలిగితే దరిద్రము నీ దరిదాపుల్లోకి రాదంట. లేమి నీకు ఎక్కడ ఏమీ కనపడదంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బీదలకు ఇవ్వటం నేర్చుకోవాలి ఇలా. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, గత 4 నెలల మట్టించి పనులు లేక వలస కూలీలు కానివ్వండి, రోజువారీ పనిచేసుకునేటువంటి వారు కానివ్వండి కదా, ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చేటువంటి ప్రజలు కానివ్వండి, పేదోడు కానివ్వండి, ఎంతమంది చూస్తున్నాం మనం. చూసా ఆకలికి అల్లాడిపోతున్నారు. పైసలు లేవు, చేతుల్లో పైసలు లేవు. మీరు చూడండి పిల్లరా, ఈ దినాల్లో ఎవరైనా ఒక 5 కిలోలు బియ్యం ఇస్తారంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కదిలిపోతున్నారు అక్కడికి. కారణం ఏంటో తెలుసా? పేదరికం. పేదరికం అనేటువంటిది ఒక శాపం కాదు సుమా. ఆ పేదరికాన్ని మార్చగలిగేటువంటి పని, లేకపోతే ఆ పరిస్థితి దేవుడు నీ చేతిలో పెట్టాడు. పేదలకు నువ్వు ఇయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామందికి అదే అంటుంది. మన మధ్య ఎవరితో మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఉంది కదండి, గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, గవర్నమెంట్ అది చేస్తుంది ఇది చేస్తుంది కదంటే, ఇంతమందికి చేస్తుంది గవర్నమెంట్ ఎన్ని చేయాలి? నీకు ఇచ్చాడు దేవుడు, నువ్వు వచ్చుగా. లేదు, అలాంటి మనసు ఉండదు. అలాంటి వారు ఎక్కడికి వెళ్తారంట? లేమికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త కదా. నేను ఇదే చెప్పిన వాళ్ళకి మొన్న. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, పేదలకు ఇవ్వటానికి దేవుడు నీకు ఇచ్చాడు అనేటువంటిది ఒక కోణంలో కూడా నువ్వు ఆలోచన చేయాలి. పేదలకు ఇవ్వకపోతే నీకు లేమి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా ఒక రోజున నువ్వు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగుగా. కలలి. దేవుడు మనకిచ్చేటువంటి అన్నీ కూడా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ధనికులుగా చేస్తాడు, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు చేస్తున్నాడు. నిన్ను నీ పిల్లలను దీవిస్తున్నాడు. నువ్వు అడుగు చెట్టు ప్రతి చోట దీవిస్తున్నాడు. నువ్వు విత్తనం విత్తితే అది నువ్వు 100 కోస్తావన్నాడు. పిడికెడు విత్తనాలు పట్టుకుని వెళ్తే సంతోషంతో పనులు మోసుకొస్తావన్నావు కదా. అలాగున్న దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. కానీ ఈ దారులు, నువ్వు ప్రయాణించేటువంటి దారులున్నాయి చూడు, దేవుడి మాటకు లోబడకపోవటం, ఆయన అధికారానికి ధిక్కరించటం, తిరుగుబాటు చేయటం, భక్తిహీనత ప్రదర్శించటం. రెండోది, నిద్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. మూడవది, ఏం చేస్తున్నావు? పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడుతూ, పరుల జోలికి పోతూ, సమయాన్ని, సంపద నీ దగ్గరికి రాకుండా నువ్వు వేస్ట్గా దాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఆ సమయాన్ని పని చేయటానికి నువ్వు ముందుకు రా. తర్వాత మనం చూసినట్టయితే పిల్లరా, సుఖభోగాల కొరకు నువ్వు అలవాటు పడిపోయినావు. నువ్వు ఉన్నదాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దాన్ని మరింత పెంచడానికి నువ్వు ప్రయత్నం చేయట్లా. దాన్ని అలాగున విలాసవంతమైనటువంటి సుఖభోగాలకి, అలానే తాగుడు తినడానికి నువ్వు ఎద్దుపరుస్తున్నావేమో, వాటిని వేయపరుస్తున్నావేమో. జాగ్రత్త. దీని వెనకాల ఇమ్మీడియట్గా నీకు కనపడేటువంటిది లేమే కనపడుతుంది, పేదరికమే కనపడుతుంది, దరిద్రత కనపడుతుంది. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కదా, దేవుడికి చేయాల్సింది చేయకపోతే ఎందుకు ఇవ్వాలి? దేవుడికి ఇచ్చి తీసుకోవడానికి. నీ కొరకే, నీ పిల్లల కొరకే.
నీవు అనుకున్నది, దేవుడు నీకు చేయాలనుకున్నది, ఏ విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది జరగాలి. అది స్వస్థతే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, నీ పిండి పిసుకు తొట్టే కావచ్చు, ఏదైనా కావచ్చు. పిల్లలు ఇవ్వండి దేవుడికి, తీసుకున్న దేవుడి దగ్గర నుంచి. ఇక్కడే బైబిల్లో దేవుడు చెప్పాడు పిల్లలు, ఏమన్నాడు? అలాగూ చేసి మనం దేవుణ్ణి శోధించాలంట. అయ్యా నీకు ఇచ్చినా కదా పలాంది, నీకు ఇచ్చినా కదా దశంభాగం నాకు అని అడిగేటువంటి వెసులుబాటు ఇక్కడ చూపించాడు బైబిల్. ఎక్కడైనా మీరు చూడండి పిల్లలు. ఆకాశ వాక్యం ఇప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలతో దేవుడు వారిని నింపుతాడు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆకాశం తన వర్షం ఇస్తుంది, భూమి పంటనిస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తాడు పురుగులకు ఆ పంట దగ్గరికి వెళ్ళమా కానీ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చివరిది, పేదవారిని కనిపెట్టండి. పేదోళ్ళని ఎక్కిరించుమాకండి, వారిని సృష్టికర్తను నిందించువాడంట. పేదల పట్ల కనికరం ఉంచండి, పరదేశుల పట్ల కనికరం ఉంచండి, బతకడానికి వచ్చేటువంటి వారి పట్ల కనికరం ఉంచండి, నీ పని వారి పట్ల కనికరం ఉంచండి, మీ ఇంట్లో మీ పొలంలో పనిచేసేటువంటి కూలీల పట్ల కనికరం ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వారి మీద వారికి ఇవ్వండి. మనసు, అలాంటి మనసు కలిగి ఉండండి. లేమి మీ దరిదాపులకు రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇవన్నీ మనం చేయగలిగితే కనుక నువ్వు కలిమి చేతను, దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యం చేతను తృప్తిపరచబడతావు. ఒకవేళ దీంట్లో ఏదైనా మనం తప్పినట్లయితే లేమి మన తలుపు తడుతుంది, దరిద్రము మన ద్వారం దగ్గర నిలబడుతుంది. ఏది కావాలి? ద్వారం దగ్గర దేవుడు నిలబడాలా? ప్రకటన గ్రంథం 3:20 ప్రకారంగా, లేక దరిద్రం ద్వారం కొట్టాలా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని పిల్లరా, పెద్ద మనుషులు చెప్తారు, ఐశ్వర్యం అంట అప్పుడప్పుడు తలుపు కొడుతుందంట, దరిద్రత ఎప్పుడు తలుపు కొడతానే ఉంటుందంట. జాగ్రత్త, దానిలో పడమాక. దేవుని వైపు తిరగండి. దేవుడు అన్నీ సమకూర్చేటువంటి వాడు దేవుడు. ఐశ్వర్యాన్ని, దరిద్రతను ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే నీ చేతుల్లో పెట్టాడు, దాన్ని ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో. దేవుడు అంటాడు, దేవుని భయము వారికి ఐశ్వర్యం అంటాడు యెషయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన యొక్క సార్వభౌమత్వానికి మనం ఒప్పుకున్నట్లయితే, అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే, సరస్సు వంచి తూచా తప్పకుండా ఆయన మార్గం వైపు మనం అడగగలిగితే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా నీవు నీ కుటుంబం పొందుకుంటావు. దరిద్రత నుంచి, లేమి నుంచి, బలహీనతల నుంచి ఏదైనా సరే దేవుడిని తప్పించి తనకు బలమైనటువంటి సాక్షిగా, కుమారుడుగా, కుమార్తెగా, బిడ్డలుగా తను స్వీకరిస్తాడు. తన వాగ్దాన ఫలం అన్నింటిలో కూడా మిమ్మల్ని మీ వినికిడిలో మీరు అనుభవింపచేసి, మీ పిల్లలు కూడా అనుభవింపచేసేటువంటి విధంగా, వారి పిల్లలు కూడా అనుభవింపచేసేటువంటిదిగా దేవుని కృప నిన్ను ఎన్నడూ విడవదు, ఎడబాయకుండగా కాపాడగలటువంటి సామర్థ్యత దేవుని వాక్కులోను, దేవుని ఆజ్ఞలో ఉన్నది కనుక వాటిని జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళండి. దైవాశీస్సులు పొందేస్తుందిగా ప్రభు మీకు మనం చేస్తున్న దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. నీ వాక్యాన్ని మాతో మాట్లాడారు స్వామి. నాయనా, నీ పిల్లమని చెప్పుకున్నటువంటి మాకు నాయనా అనేకమైనటువంటి ప్రజలు దరిద్రతలోను, లేమిలోను ఈ రోజున బలహీనపడతా ఉన్నారు. నాయనా, మా తండ్రి ఎవరి విషయంలో నువ్వు మాట్లాడుతున్నావో నాయనా, ఈ ఉదయకాలం నా తండ్రి వారి హృదయాలు మీరు మరల్చమని, నీ వైపు తిప్పమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దరిద్రతకు దారులు అనేటువంటివి అనేకమైనటువంటి కనపడుతున్నాయి నాయన. నాయనా, వీటన్నిటి నుంచి తప్పించుకుని నీతి మార్గం వైపు నా తండ్రి రక్షకునేటువంటి ఈ వైపు చూచి నీ మాటలు మా ప్రభావం మేము తీసుకుని నీ సన్నిధిలో మేము బతకడానికి సహాయం చేయమని నాయనా, నా ప్రభావం మంచి పనివారుగా నాయనా, నా తండ్రి బలా నమ్మకమైనటువంటి దాసులుగా నీ సేవకుల్ని, అలాగే మంచి పనివారుగా నీ పిల్లల్ని నాయనా, మా తండ్రి ఆశీర్వాదము, ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా నా తండ్రి మీరు ఉంచండి. మీరు చెప్పినట్టుగా అభివృద్ధి పొందండి, విస్తరించినటువంటి వాగ్దాన ఫలాన్ని నా ప్రభు ఉన్నట్టుగా మా బ్రతుకులు నెరవేర్చబట్టకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘాన్ని దీవించండి, కుటుంబాలన్నింటిని ఆశీర్వించండి. ఆయన బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, నా ప్రవాసతులను వారి ప్రతి ఒక్కరు తీర్చండి. యెహోవా ఈరేగా ఉండండి అని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి సహాయం చేయండి ప్రభా. నీ మహిమ కొరకు, నీ ఆశీర్వాద కొరకు నా ప్రభ మేము అడుగుతూ ఉన్నాం. సహాయం చేయండి. ప్రతి వారి యొక్క కన్నీరు మీరు తోడువండి అయ్యా. వారి యొక్క బాష్ప బిందులు తుడిచివేయమని, హృదయ వేదనలు తీసివేయమని, సంతోషంతోనూ, సమాధానంతోనూ, ఉద్యోగంతోనూ, ఆశీర్వాదంతోనూ, నెమ్మదితోనూ, సమాధానంతోనూ బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తున్నా స్వామి. మా దేశం మీదకి, ప్రపంచం మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి యొక్క కరోనా వైరస్ను లయం చేయమని, నీ పునరుద్ధాన శక్తితో ప్రభా మరణం చేసేటువంటి నీవు, ప్రభా సమాధి గెలిచేటువంటి నీవు, దాన్ని గెలిచి దాని మరణానికి మరణం చేయమని, కరోనాను లయం చేయమని
నిదాసనగా నేను ప్రార్థన చేస్తున్నా, సంఘమంతా కూడా ఏకీవించి ప్రార్థన చేస్తుంది. అలాగే చేయమని అడుగుతున్నా. మీరు మహిమ పొందండి. ప్రజలందరినీ, మా నాయకులను, మా సీఎం గారిని, అధికారులను, డాక్టర్స్ని, పోలీసు వారిని, అయ్యా మా మున్సిపల్ సిబ్బందిని, దాతలను, అలాగే మా పిఎం గారిని, మంత్రులను, అధికారులను మా ప్రభావ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాను స్వామి. ఇది తప్పిపోయిందని ఊపిరి నా ప్రభావ పీల్చుకునేటువంటి సమయం అతి త్వరలో మా దేశం ముంగిట్లో పెట్టమని, ఆశీర్వాదం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని ప్రయోజకులు చేయమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం, ఆదరణ ఈ ఉదయకాలం ఇక్కడ కూడుకున్న మనకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక.